హలో నమస్తే, వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. నేను మీ దుమ్దాం దొరబాబు. బిగ్ బాస్ చరిత్రలోనే ఒక సంచలనం. ఒక సాధారణమైన కుటుంబం నుంచి ఒక రైతు బిడ్డగా ఎదిగి ఒక బిగ్ బాస్ గెలవడం ఒక ఎత్తు అయితే, బిగ్ బాస్ లోనికి పోవడానికి ఆయన చేసిన యుద్ధం మామూలుగా కాదు. అటువంటిది బిగ్ బాస్లో అడుగుపెట్టి విజేతగా నిలిచిండు పల్లవి ప్రశాంత్. సో అతని గురించి కొంతమంది పబ్లిక్స్ని ఏ విధంగా, ఆయన స్పందన ఏ విధంగా ఉందనేది వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే. ఏం పేరు అన్న? నా పేరు బల్లు రాథోడ్. పల్లవి ప్రశాంత్ ఒక సాధారణమైన కుటుంబం నుండి ఒక రైతు బిడ్డగా ఈరోజు బిగ్ బాస్ 7 సీజన్ గిఫ్ట్ కప్పు కొట్టినాడు. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఉందండి. ఇట్లా నార్మల్ పబ్లిక్ కూడా ఇట్లా బిగ్ బాస్లో ఛాన్స్ ఇవ్వడము, ఎదిగి మంచిగా నార్మల్ రైతులు కూడా ఇట్లా రావాలి, మంచి రైతు బిడ్డను కూడా సపోర్ట్ చేస్తే బాగుంటుందని చాలా బాగుంది. ఇంకోటి అతను తీసుకున్న డిసిషన్ కూడా చాలా మంచి డిసిషన్ తీసుకుంటూ అతనికి వచ్చిన అమౌంట్ నేను రైతుకి వేసాను చెప్పిన, అంటే రైతు బిడ్డకి రైతు కష్టం తెలిసినందుకు ఆ డిసిషన్ తీసుకున్నది చాలా మంచి డిసిషన్. ఒకటి కష్టం చేసిన వాళ్ళకి తెలుస్తుందని చెప్తారు కదా కష్టం, అది మంచి డిసిషన్ తీసుకున్నాం. చాలా మంచిగా ఉంది, చాలా హ్యాపీ కూడా ఉన్నాము. మేము కూడా అతనికి సపోర్ట్ చేసినాము. ఇక అట్లాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తే మిగతా ఇంకా చాలా మంది వస్తారని అనుకుని బాగానే మంచిగా అనిపించింది. మాకంటే చాలా హ్యాపీగా ఉందండి. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఈరోజు ప్రశాంత్ గెలవడం చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఒక ఊరు మంచి, తెలంగాణ మంచి గెలవడం చాలా హ్యాపీగా ఉంది. దాంతోపాటు ఇంకా 35 lakhs, అతను 50 lakhs గెలిచిన తర్వాత 35 lakhs ఇవ్వడం, అది కూడా చాలా గర్వంగా ఉంది. ఇట్లాంటి చాలామంది ముందుకు వచ్చి రైతులకి కాపాడుకోవాలా. ఇంకా మన గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా రైతులకి చాలా చేయాలని ఈరోజు గెలిచింది కూడా, ఈరోజు చేస్తుంది కూడా. రేపటి రోజు మనకి రైతు కష్టం అనేది ఉండదు. అదే, థ్యాంక్ యూ, చాలా హ్యాపీ. బిగ్ బాస్ చరిత్రలోనే ఒక సంచలనం నిన్న జరిగినటువంటి ఫైనల్. ఎందుకంటే ఒక సాధారణమైన కుటుంబం నుంచి ఒక రైతు బిడ్డగా అని చెప్పుకుంటూ బిగ్ బాస్ సీజన్ 7 కప్పు విజేతగా నిలిచినటువంటి వ్యక్తి పల్లవి ప్రశాంత్. సో ఆయన గురించి మాట్లాడకంటే ముందు ఆయన ఫ్యాన్స్ కొంతమంది ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న. ఏం పేరు? శివమణి అన్న. శివమణి. అవునన్న. బిగ్ బాస్ చూస్తావా? చూస్తానా. ఎన్ని రోజుల నుంచి చూస్తున్నావు? నేనన్న స్టార్టింగ్ నుంచి చూస్తాను. ఎవరు ఇష్టం బిగ్ బాస్లో? పల్లవి ప్రశాంత్ అన్న. పల్లవి ప్రశాంత్. మరి కప్పు కొట్టింది, ఎట్లా ఫీల్ అవుతున్నావు? జబర్దస్త్ ఫీల్ అవుతున్నాం. ఒక రైతు కుటుంబం వస్తుందన్న. రైతు కుటుంబం నుంచి వచ్చి మన నార్మల్ వ్యక్తి గెలవడం అంటే అది మామూలు ముచ్చట నాన్న. 35 lakhs ఆయన ప్రజలకు కూడా డొనేట్ చేస్తాను. ఆ పైసలు కూడా మళ్ళీ తిరిగి రైతులకే ఇస్తున్నాం అని చెప్పేసి ప్రకటించండి కదా. చాలా హ్యాపీ ఉండన్న. అందరు అసంటి వాళ్ళు ఉండరు. చాలా హ్యాపీ అనిపించింది. ఒక డైలాగ్ చెప్తావా పల్లవి ప్రశాంత్? మళ్ళీ వచ్చిన అంటే తగ్గేదేలే. అంతే అంటావా? అంతే. చూస్తావా బిగ్ బాస్? చూస్తాను. ఎప్పటి నుంచి చూస్తున్నావు? స్టార్టింగ్ నుంచి ఎవరు చూస్తాను. ఇష్టం? నాకు పల్లవి ప్రశాంత్ అన్న. ఎందుకన్నా? ఆయన రైతు బిడ్డ, కామన్ మ్యాన్, ఇలా పోయి ఇంత గెలిచిండ అంటే ప్రౌడ్ ఉంది అన్న ఫీల్. మళ్ళీ అది ఇప్పుడు గెలిచిన పైసలు రైతులకే ఇస్తా అంటుండు. అట్లా మంచోడన్న. డైలాగ్ చెప్పాను. మళ్ళీ వచ్చినంటే తగ్గేదేలే. అన్న బిగ్ బాస్ చూస్తావా? అప్పుడప్పుడు చూస్తుంటా బ్రదర్. ఎవరు ఇష్టం బిగ్ బాస్? బిగ్ బాస్లో ఇక కామన్ మ్యాన్ కాబట్టి పల్లవి ప్రశాంత్ ఇష్టం. ఎందుకన్నా? కామన్ మ్యాన్ కదా, మనలాగే వ్యవసాయం చేసుకుంటూ ఎక్కడో గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి ఇవాళ ఈ స్టేజ్లో ఉండడం అనేది చాలా గ్రేట్ కాబట్టి పల్లవి ప్రశాంత్ అంటే ఇష్టం. ఇష్టమా లేకపోతే ఆయనకు నిజంగానే టాలెంట్ ఉంది అట్లా ఇష్టపడుతున్నారు? కామన్ మ్యాన్ ఈ స్టేజ్కి రావడం అనేది, కింది వ్యవసాయం చేసుకుంటున్న కుటుంబం నుంచి వచ్చి ఒక రైతుగా ఈ స్టేజ్లో ఉండి ఇంతమంది సెలబ్రిటీలను కూడా గెలిచి విన్నర్ కావడం అనేది చాలా ఇష్టంగా ఉంది. బిగ్ బాస్ ఈజ్ సూపర్. పల్లవి ప్రశాంత్ ఈజ్ గ్రేట్ మ్యాన్. బిగ్ బాస్ ఈజ్ సూపర్. ఒక్క మేడం బిగ్ బాస్ చూస్తారా? చూసాం. ఎవరు ఇష్టం బిగ్ బాస్ లో? పల్లవి ప్రశాంత్ అంటే చాలా ఇష్టం. దేనికోసం? రైతు బిడ్డ కదా. మేము కూడా రైతు బిడ్డలమే కదా. రైతు బిడ్డ అంటే ఇష్టం. రైతు బిడ్డలు కాబట్టి రైతు బిడ్డలు ఇష్టపడుతున్నారు. అవును. ప్రశాంత్ ఏమన్నా డైలాగ్ చెప్తారా? మళ్ళీ వచ్చిందంటే ఇప్పుడు ఆయన గెలుచుకున్న పైసలు కూడా రైతులకు ఉపయోగిస్తా, రైతులకు ఇస్తా అని చెప్తున్నాడు. అవును. అంటే ఎట్లా ఫీల్ అవుతున్నారు దీన్ని? చాలా హ్యాపీగా ఉంది. రైతులకు ఇస్తా అంటే చాలా హ్యాపీగా ఉంది. నీకు బిగ్ బాస్ సీజన్ 7 అయినాయిగా, ఏ సీజన్ బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది? 5. ఇది మళ్ళా రైతు బిడ్డ ఉండు కాబట్టి ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. మా అత్తమ్మ మస్తు చూస్తుంది బిగ్ బాస్. ఆమెను అడగండి. ఏ ఊరమ్మా? యాదగిరిగుట్టనా? ఏం పేరు నీ పేరు? సత్తమ్మ. సత్తమ్మ. బిగ్ బాస్ చూస్తావా? చూస్తా. రోజు చూస్తావా? రోజు చూస్తా. పనికి పోవా? ఇక పనికి పోయి నైట్ పూట చూస్తావా? ఎవరు ఇష్టం బిగ్ బాస్ లా? అదే ప్రశాంత్. ఎందుకు?
ఎందుకంటే మన ఇట్లా మన రైతు గురించి అన్ని బాగా చెప్తాడు కదా. అయినా రైతే ఆయన రైతేనా? రైతే ఆయన గెలుచుకున్న పైసలు కూడా రైతులకే ఇస్తాడు. ఇస్తా అన్నాడు రాత్రి అయితే చెప్పిండు, మరి ఏమి ఇస్తాడో. అట్లనే ఇష్టం రోజు చూస్తావా నువ్వు బిగ్ బాస్? చూస్తా. ఎవరెవరు ఇష్టం బిగ్ బాస్ లో? ఆయన ఒక్కడే ఇష్టం. ఇక ఆయన అయితే బాగా లొల్లి పెడతాడు. ఎవరు ఆయన పేరేం పేరు అమర్దీప్. ఆయన బాగా లొల్లి పెడతాడు. శివాజీ అన్న మంచోడు. శివాజీ అన్న మంచోడు. ఆ పట్టుకనే పల్ల ప్రశాంత్ వచ్చిండు. గేములు బాగా ఆడతాడా పల్లవి ప్రశాంత్? మస్తు ఆడతాడు. ఇక అంతే అన్న. ఒక డైలాగ్ చెప్పు పల్లవి ప్రశాంత్. నాకు రావు. అని ఒకసారి మళ్ళీ వచ్చేదంటే తగ్గేదే లేదు. మేడం మీ పేరు? మోనికా. ఎక్కడ ఉంటారు? చౌటుప్పల్. బిగ్ బాస్ చూస్తారా? చూస్తాం. ఎవరు ఇష్టం బిగ్ బాస్ లో? బిగ్ బాస్ లో నాకు యావర్ ఇష్టం. మరి ఎట్లా ఓడిపోయింది కదా? పర్లేదు, 50 lakhs తీసుకొని బయటకు వచ్చింది కదా. డబ్బులు వచ్చినాయి కదా. పల్లవి ప్రశాంత్ గెలిచింది కదా, హ్యాపీయే. కామన్ మ్యాన్ గెలిచినందుకు హ్యాపీయే కదా. కానీ మీకు యావర్ ఇష్టం? యావర్ ఇష్టం. ఎందుకు ఇష్టం? తను అంటే లాంగ్వేజ్ రాకపోయినా తను గేమ్ ఇంతవరకు టాప్ 5 వరకు ఉన్నా అంటే గ్రేటే కదా, అందుకని ఇష్టం. సో వీళ్ళతోని మింగిలే అందుకని వచ్చినాను. ఓకే, ఇప్పుడు పల్లవి ప్రశాంత్ గెలిచిన తర్వాత ఆ డబ్బులన్నింటిని కూడా రైతులకు ఇస్తా అన్నాడు. మిమ్మల్ని మీడియా వాళ్ళని కూడా చూపిస్తా అన్నాడు కదా తను. నేను ఎవరెవరికి ఇస్తా అనేది చెప్పిండు కదా మన షోలో. ఇస్తా అంటే ఇక హ్యాపీయే కదా. తను నాకు వద్దు, నేను ఏమంటారు రైతులకు ఇచ్చేస్తా, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళకి ఇచ్చేస్తా అని చెప్పిండు కదా, హ్యాపీయే. ప్రతి సీజన్ చూస్తారా మేడం? చూస్తా. ఏ సీజన్ బాగుంది? నాకు 4th సీజన్ ఇష్టం. తర్వాత ఇప్పుడు బిగ్ బాస్ 7 ఇష్టం. శివాజీ బెస్టే. లేడీస్లో రతిక బాగుంటుండే, కాకపోతే తను మధ్యలో గేమ్ చెడగొట్టుకుంది కదా. ప్రియాంక బెస్ట్. ఎవరు బాగా ఆడతారు గేమ్లో అంటే పల్లవి ప్రశాంత్ బాగా ఆడతాడు. పల్లవి ప్రశాంత్ తర్వాత యావర్. మైండ్ గేమ్ అయితే పల్లవి ప్రశాంత్ కొంచెం బాగా ఆడతాడు.